హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. కొత్త రెసిపీ అండి. రాగి రొట్టెతో బెండకాయ ఫ్రై. చాలా హెల్దీ రెసిపీ ఇది. కేజీ బెండకాయలు, ఆనియన్స్ అండి ఒక 4 కట్ చేసుకున్నాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ హీట్ కావాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. క్విక్గా చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను నేను. ఈ కర్రీ మనం స్టవ్ ఎక్కువ పెట్టి చేసుకోవద్దండి. సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. అలా అయితేనే చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఆనియన్స్ ఎంత పెద్దగా కట్ చేసుకున్నాను. ఇలానే కట్ చేసుకోవాలి. ఇవి 4 ఆనియన్స్ పట్టాయి నాకు. బెండకాయలు వేసుకోవాలి. నేను చెప్పేది కేజీ బెండకాయల కర్రీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అది సాల్ట్ పడుతుంది. 1.5 టేబుల్ స్పూన్ పెప్పర్ వేస్తాము. ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఎక్కువ ఏం పట్టాయండి దీనికి. అండ్ హాఫ్ వేసాను. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఇదైతే. మనం కట్ చేసి పెట్టుకోవడమే లేట్, మనకి కర్రీ తొందరగానే అయిపోతుంది. లిడ్ పెట్టేసాను నేను. ఇప్పుడు ఇంకో బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ అండి. రాగి రొట్టెలకి దీంట్లోనే నేను సాల్ట్ వేసేస్తున్నాను. టూ కప్స్ రాగి పిండి తీసుకుంటున్నానండి. వాటర్ ఎక్కువ హీట్ కావాల్సిన అవసరం లేదు. నార్మల్గా వామ్గా ఉంటే చాలు. మనం జొన్న రొట్టె తడుపుకున్నట్టు తడుపుకోవాలి దీన్ని సాఫ్ట్గా. చూడండి ఇంత సాఫ్ట్గా తడుపుకున్నాను. ఇలా తడుపుకొని పెట్టుకోవాలి. బాల్ చేసి పెట్టుకుంటున్నాను. నేను 6 రొట్టెలు చేసుకుంటున్నాను. ఈ పేపర్ అండి నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను రొట్టెలన్నీ దీని మీదే చేస్తాను. ఇది మనం ప్యాన్ మీద పెట్టినా కూడా కాలదండి. హీట్కి కాలుతుంది కొన్ని పేపర్స్, ఇదైతే కాలదు. ఏమైందంటే 15 డేస్ అయిందండి పిండి పట్టించి, అందుకే కొంచెం క్రాక్స్ వస్తున్నాయి. వేసేటప్పుడు కూడా క్రాక్స్ వస్తాయి అట్లానే. రాగి పిండి లేట్ అయితే సరిగ్గా రాదండి. మనం తక్కువనే పిండి పట్టించుకోవాలి, ఎంబటే చేసేసుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ హీట్ అయిపోయింది. నేను బటర్ రాసానండి. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా రాసుకోవచ్చు. బటర్ ఫ్లేవర్ బాగుంటుంది, అంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి బటర్ రాసాను నేను. ఇప్పుడు ప్యాన్ మీద నేను రొట్టె వేసేసాను. ప్రెస్ చేసుకుంటూ తీసేయాలండి ఇది. కర్రీ అయిపోయింది చూడండి. రొట్టె కూడా రెడీ అయిపోయింది. ఇంకో వైపు కూడా ఇది బటర్ రాసుకోవాలండి. హీట్కి బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అది. ఆయిల్ కంటే బటర్ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. తెలుసు కదా సపోర్ట్ ఎలా చేయాలనో. మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా చాలా రెసిపీస్ అండ్ డిషెస్ నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.